2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. పంచభూత క్రియ ఎప్పుడైతే దీని గురించి మనం మాట్లాడామో, రాసులు కూడా పంచభూతాల యొక్క తత్వంతో ముడిపడి ఉంటాయని మీరు చెప్పడం జరిగింది. సో కుంభరాశి వారు పంచభూతాలలో ఏ తత్వానికి సంబంధించిన రాశి, ఏ తత్వం యొక్క ఇంపాక్ట్ ఈ రాశిపై ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మా. ప్రతి రాశి, ప్రతి నక్షత్రము, తర్వాత ప్రతి లగ్నము, ఎవ్రీథింగ్ అన్నీ కూడా కొన్ని పంచభూత తత్వాలకి సంబంధించి ముడిపడి ఉంటాయండి. ఈవెన్ మన శరీరం ఎలా అయితే పంచభూతాలతో ముడిపడి ఉందో, మన సృష్టి ప్రకృతి అంతా కూడా పంచభూతాలతో ఎలా అయితే నిండి ఉందో, ప్రతి మానవుడి యొక్క జీవితం మీద, వారి యొక్క పరిస్థితుల మీద, ఆలోచనల మీద పంచభూతాల యొక్క ప్రభావం ఉంటుందమ్మా. అందుకే పౌర్ణమికి, అమావాస్యకి చాలామంది యొక్క మానసిక ఒత్తిళ్ళకి వాటికి సంబంధం ఉంటుంది. సో ఇది చాలా సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. నేను కూడా చాలా క్లయింట్స్ దగ్గర చూశాను ఈ విషయాన్ని. అయితే కుంభరాశి మనం తీసుకుంటే, కుంభరాశి అనేటువంటిది వాయుతత్వ రాశి, అధిపతి శని అవుతారండి. ద ఒరిజినల్ 11th అనమాట. బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్గా క్లిక్ అవుతారు, మంచి ఆర్గనైజేషన్ నడపడంలో బాగా క్లిక్ అవుతారు, ఒక వ్యవస్థను నిలబెట్టడంలో వీళ్ళు బాగా పేరు తెచ్చుకుంటారని చెప్పచ్చు. అయితే వాయుతత్వ రాశి అనేటువంటిది ఏం సూచన చేస్తుంది? వాయుతత్వం అనేటువంటిది స్టేబుల్గా లేనటువంటి చంచల స్వభావాన్ని ఇండికేట్ చేస్తుంటుందండి. అంటే వీళ్ళ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాము, మకర రాశి అంటే ఎక్సలెంట్, కుంభరాశి అంటే గుడ్ ఆర్ యావరేజ్ అని. సో ఇక్కడ కుంభరాశి శని అంటే కుంభశని దుర్లభ అని ఎందుకు చెప్తారంటే, ఈ కుంభశని ఎప్పుడూ కూడా డెడికేషన్తో ఉంటారు, డిసిప్లిన్తో ఉంటారు, అన్నీ ఉంటారు. బట్ ఆ డిసిప్లిన్ అనేటువంటిది కన్సిస్టెన్సీగా ఉండదు అనమాట. అంటే కంప్లీట్గా లైఫ్ లాంగ్ ఉండదు. డిసిప్లిన్గా ఉంటారు, ఒక 10 రోజులు ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ ఉండదు. ఆ మోటివేషన్ ఏమి ఉండదు మళ్ళీ, అలా అనమాట. సో దానివల్ల కెరీర్లో ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి. ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళు ఈ వాయుతత్వం అవ్వడం వల్ల ఒక రిలేషన్లో కానీ, ఒక విమెన్ వల్ల కానీ తప్పకుండా ఇబ్బంది పడతారు. బికాజ్ 9వ స్థానము తుల అనేటువంటిది మీకు బాధక స్థానం అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే, అది ఉమెన్ అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఆర్ ఆఫీస్లో బాస్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా ఒక రిలేషన్ అవ్వచ్చు. విమెన్ వల్ల అయితే తప్పకుండా మీరు ఇబ్బంది పడతారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ ఛాన్సెస్ అయితే బిజినెస్ విమెన్ ఆర్ మ్యారేజ్, మ్యారిటల్ లైఫ్, వీటికి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే ప్రధానంగా మనం చూస్తే సెకండ్ అనేటువంటి జలతత్వం అండి. కుంభరాశి వాళ్ళ దగ్గర డబ్బు విపరీతంగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం డబ్బు విపరీతంగా ఖర్చు పెడతారు. ఇఫ్ ఇన్ కేస్ కుంభరాశిలో మీరు జన్మించి, నేను ఎంత కష్టపడినా నాకు జీవితంలో కలిసి రావట్లేదు, డబ్బు రావట్లేదని బాధపడితే, ఫారెన్ వెళ్ళే అవకాశాలు ఏదైనా ఉంటే, వెళ్ళాలనే మీకు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి. విదేశాలు వెళ్తే మీకు చాలా బాగా డబ్బులు కలిసి వస్తాయి. కుంభరాశికి ఉన్నటువంటి గొప్ప అదృష్టం ఏంటి అంటే అదేనండి. అదే అదృష్టం ఏంటంటే, కుంభరాశి వాళ్ళు విదేశాలు వెళ్తే ఖచ్చితంగా డబ్బు విపరీతంగా సంపాదిస్తారు. అయితే థర్డ్ హౌస్ చూసుకోండి, అది అగ్ని తత్వ రాశి. దీనివల్ల ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎంత కన్సిస్టెన్సీ లేకపోయినా సరే ఆ ఫైర్ అనేటువంటిది కనబడుతుంది. నేను చెయ్యాలి, ఎదగాలి. ఈవెన్ 60 years 80 years వచ్చిన తర్వాత కూడా కొంతమంది, నేను ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి, నాకంటూ ఒక ప్రొడక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి, ఇలా ఆలోచనలు ఉంటాయి ఎంటర్ప్రినర్ లాగా. అలాంటివన్నీ కూడా ఇలాంటి కుంభరాశి వాళ్ళే అండి. ఎక్కువ శాతం ట్రావెలింగ్ ఇష్టపడతారు వీళ్ళు. తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వరు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రోవర్ట్లా ఉంటారు. తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే ఎయిర్ హోస్టెస్లా కావచ్చు, లేకపోతే పైలట్లా కావచ్చు, ఇలా అనమాట. అంటే ఎయిర్ప్లేన్ సంబంధించినటువంటివి, ఎయిర్ ఫోర్స్ సంబంధించినవి, ఈ విమానాలు, వీటికి సంబంధించిన వాటిలో చాలా బాగా క్లిక్ అవుతారండి వీళ్ళు. తర్వాత మనం చెప్పుకుంటే ద ఒరిజినల్ 4th లార్డ్ అండి. 4th లార్డ్ ఎవరు అంటే భూతతత్వ రాశి. ఒక పర్టికులర్ ఫ్యామిలీ, ఒక హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ని, ఒక స్మాల్ ఫ్యామిలీ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడం, ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్కి అయితే డామినెంట్ పార్ట్నర్ అనమాట, స్పౌస్ అంటే వచ్చే భార్య లేదా భర్త డామినెంట్ అనమాట. ఎవరైనా సరే బాగా ఐదర్ డామినెంట్ అవ్వచ్చు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన అథారిటీ ఫీల్డ్స్లో రావడం కానీ, గవర్నమెంట్ సంబంధించినటువంటి ఒక హై కాలర్ జాబ్లో రావడం కానీ, ఇలాంటివి అనమాట. ఎలా లేదన్నా విమెన్ వల్ల అయితే తప్పకుండా బాధ అనేది కనబడుతూనే ఉంటుందండి, అది మాత్రం తప్పకుండా ఉంటుంది. తర్వాత పంచమము అనేటువంటిది బుధుడు వాయుతత్వం అవుతుంది. దీనివల్ల మెజారిటీ ఆఫ్ పీపుల్కి ఏదైనా సంతాన విషయంలో ఇబ్బంది రావడం, సంతానం కలుగుతారా లేదని భయపడడం, సంతానం కన్సీవ్ అయిన తర్వాత కూడా హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చి భయపెట్టడం, ఇలాంటివి ఉంటాయి. బట్ నిరాటంకంగా ఖచ్చితంగా సంతానం కలుగుతారు. ఎక్కువ శాతము
ఆడ సంతానము కలగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది బ్లూ ప్రింట్ కాబట్టి మీ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోండి. అయితే 6th అనేటువంటిది జలతత్వ రాశి. కఫ సంబంధిత వ్యాధులు తప్పకుండా ఉంటాయండి. అంటే దగ్గు, లేకపోతే ఆయాసము, సైనస్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఆర్ లేకపోతే డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం, లేకపోతే ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, లంగ్స్కి సంబంధించినవి, షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉండడం. అంటే వెంటనే కోపం వస్తుంది చూడండి కొంతమందికి, మళ్ళీ పావుగంట చాలా కూల్ అయిపోతారు, ఆ పావుగంటలో మాత్రం విధ్వంసం అయిపోతుంది. అలా అనమాట. మదర్తో రిలేషన్ కాస్త ప్రాబ్లం అవ్వడం, ఇలాంటివి అనమాట. వీటి విషయాల్లో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. సో ఇందాక మనం చెప్పుకున్నాం డామినెంట్ స్పౌస్ ఆర్ పార్ట్నర్ అని చెప్పి. అష్టమాధిపతి బుధుడు, ఆయనేమో మళ్ళీ భూతత్వ రాశి. దీనివల్ల ఏంటంటే ఎంత లేదన్నా వీళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. విమెన్ వల్ల అయితే తప్పకుండా ఇబ్బందులు ఉంటాయి. చేతిలో డబ్బులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, విపరీతంగా. లేకపోతే లీగల్ లిటిగేషన్స్, కోర్ట్ కేసెస్ కానీ, లేకపోతే ఈ జైల్స్ కానీ, ఇలాంటివి అనమాట. ఇలాంటివి ఎక్కడైతే మిస్బ్యాలెన్స్ అవుతుందో అక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా కేర్ఫుల్ అమ్మ. తర్వాత 11th వచ్చేసి ఇక్కడ గురువు అవుతారండి. 11th అంటే చాలా ఇంపార్టెంట్ హౌస్ ఎవరికైనా సరే. 11th గురువు అవుతారు. అగ్నితత్వ రాశి. ఎక్స్ట్రాడినరీగా సంపాదిస్తారు, మంచి ఫ్లో. నేను మళ్ళీ చెప్తున్నాను, కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే డబ్బు సంపాదన లేదు, విదేశాలు వెళ్ళాలా, ఎక్కడ ఉండాలా అనుకుంటే విదేశాలు వెళ్ళిపోండి ఇమీడియట్గా. ఓకే, అవకాశం ఉంటే, మీ పర్సనల్ చార్ట్ సహకరిస్తే చాలా అద్భుతంగా సంపాదిస్తారని చెప్పొచ్చు. అయితే 2026 సంవత్సరంలో గురువు అనేటువంటి ఆయన జూన్ 1వ తారీఖు దాకా చాలా బాగున్నారు. ఉగాది తరువాత నుంచి జూన్ 1వ తారీఖు దాకా మీ కెరీర్ ఎక్స్పాండ్ అవుతుంది, డబ్బు బాగా సంపాదిస్తారు, లాభాలు వస్తాయి, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. తర్వాత రికగ్నైజేషన్ చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళ దగ్గర నుంచి మన్ననలు, ప్రశంసలు, అభినందనలు ఖచ్చితంగా అందుతాయని చెప్పొచ్చు. 10 మందికి పెట్టే చేయి అవుతుంది. ఈ యొక్క నెలల్లో దాన ధర్మాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా దర్శనం చేసుకోవడం జరుగుతాయి. బట్ ఎవరైతే కుంభరాశి వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 40 సంవత్సరాల వయసు పెరిగిన వాళ్ళు చూస్తున్నారో, కాళ్ళు, మోకాళ్ళు, పాదాలు, లేకపోతే పిక్కలు, జాయింట్ పెయిన్స్, నడుం నొప్పులు అంటే లోయర్ బ్యాక్ పెయిన్స్, వెన్నుపూస, సర్వైకల్ స్పాండిలైటిస్, సయాటికా, వాత దోషము, ఇలాంటి విషయాల్లో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఓకే, చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళకి హెల్త్ ఒకటి, అండ్ దాంతోపాటు కొంత కోర్టు సంబంధించిన సమస్యలు ఒకటి, అండ్ ఎస్పెషల్లీ ఉమెన్తో సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. పర్సనల్ చార్ట్ రీత్యా కొంత మారే అవకాశం కూడా ఉంటుందని మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంటాం. ఎవరైనా కుంభరాశి వారు ఈ వీడియో కనుక చూసిన తర్వాత పంచభూత క్రియ మేము చేయించుకోవాలనుకుంటున్నాం, అసలు ఫస్ట్ పర్సనల్ చార్ట్ జాతకం చూపించుకోవాలనుకుంటున్నాం అంటే దాని నుంచి మనం ఇచ్చే రెమెడీస్ ఏమైనా ఉంటాయా? మనం ఈ ప్రక్రియ చేసే అవకాశం ఉంటుందా ఉమ్మగారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే మీ పర్సనల్ చార్ట్లో మీ పూర్వ పుణ్యము కానీ పూర్వ పాపము బట్టి ఏదైతే యోగాలు దోషాలు వచ్చాయో, ఇప్పుడు దశ అంతర్దశలో ఏవేమి అనుభవిస్తున్నారో, లేకపోతే ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం ఉందో తప్పకుండా జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనం తెలుసుకోవచ్చండి. అది చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ పర్ఫెక్ట్ రెమెడీ ఆచరిస్తే తప్పకుండా ఏ ప్రాబ్లం అయినా సార్ట్ అవుట్ అవ్వాల్సిందేనండి. ఖచ్చితంగా తీరుతుంది. థ్యాంక్ యూ ఉమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.